అటు ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతికి మద్దతుగా సాయంత్రం ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరూ కూడా కేంద్రానికి మద్దతు తెలపాలని చెప్పారు. మధ్యాహ్నం రాజధానికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెంకు వెళ్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు. ప్రజలు చేదరించుకున్న జగన్లో మార్పు రాలేదన్నారు చంద్రబాబు. ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లుగా తెలిసింది. అయితే ఈ మీటింగ్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ నేతలందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇప్పుడిప్పుడే ఎదురు చూస్తున్న అమరావతికి సంబంధించిన చట్టబద్ధత వ్యవహారం పార్లమెంట్ లో కొలికి వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సంబరాలు చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన కూడా రాజధాని ప్రాంతాలకు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. రాజధాని ప్రాంతంలో మొత్తం కూడా ఆయన మొత్తం సెలబ్రేషన్ చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా చంద్రబాబు అభివర్ణించారు. రాజ్యసభలో ఈ రోజు అమరావతి బిల్లు ఆమోదం పొందుతుంది. కేంద్ర సహకారంతోనే పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందుతుంది. అమరావతికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన అతి తక్కువ సమయంలోనే కేంద్రం వెంటనే బిల్లు ప్రవేశపెట్టింది. అమరావతి మనకు ఒక సెంటిమెంట్. 5 ఏళ్ల పాటు అమరావతి రాజధాని లేకుండా చేశారు. ఇప్పుడు జగన్ వైఖరిపై కూడా ఆయన మండిపడుతున్నారు. మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఎన్డీఏ నేతలంతా కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అమరావతి. గత 5 సంవత్సరాలుగా అమరావతి గొంతు నొక్కేశారు ఆనాడు ఉన్న వైసీపీ ప్రభుత్వం అని చెప్పి తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. మరోవైపు నారా లోకేష్ కూడా ఢిల్లీలో కూడా ఆయన ప్రధానమంత్రిని మరి కాసేపట్లో కలవబోతున్నారు. కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు నారా లోకేష్ అక్కడ తెలపబోతున్నారు. అదేవిధంగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన వివిధ పక్షాలకు కూడా నారా లోకేష్ కృతజ్ఞతలు తెలపబోతున్నారు. ఢిల్లీలో కూడా ఒక రకంగా సాయంత్రం సెలబ్రేషన్స్ మూడ్ అయితే మనకి కనిపిస్తుంది. వీరంతా కూడా చిన్న ఏదైతే సెలబ్రేషన్ చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అమరావతిలో మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఎక్కడైతే హైదరాబాద్ చేరుకున్నారో అక్కడ ఒక ఎమ్మెల్యే కుమారుడు వివాహం అయిన అనంతరం అమరావతి చేరుకుంటారో. అమరావతి చేరుకున్న అనంతరం మధ్యాహ్నం ఏదైతే రాజ్యసభలో ఈ బిల్లు అమరావతి చట్టబద్ద బిల్లు పాస్ అయిన తర్వాత వెంటనే రాజధాని ప్రాంతానికి ఎన్డీఏ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరితో కలిసి రాజధాని ప్రాంతానికి వెళ్తారు. అక్కడ నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం ఉంది. అయితే దేశంలోని వివిధ పవిత్ర స్థలాల నుంచి మట్టి కావచ్చు, నీరు ఆనాడు తీసుకొచ్చారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆనాడు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రావడం జరిగింది. వివిధ కేంద్ర మంత్రులు కూడా వచ్చారు. ఆ ప్రాంతాన్ని ఒక పవిత్ర స్థలంగా భావిస్తూ ఉంటారు. రాజధాని ప్రాంత ప్రజానీకం మొత్తం కూడా ఇప్పుడిప్పుడే అక్కడ చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం ఈ బిల్లు రాజ్యసభలో పాస్ అవగానే ముఖ్యమంత్రి ఎన్డీఏ నేతలు అందరితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ రైతులు కావచ్చు, వివిధ మేధావులు కావచ్చు, ఇంటలెక్చువల్ అందరూ కూడా అక్కడ చేరుకుంటారు. వారందరితో కలిసి సెలబ్రేషన్ చేసుకుంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎన్డీఏ నేతలందరికీ చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలి, ఇంటి ముందు దీపాలు వెలిగించుకోవాలి. ఒక రకంగా ఇది ఒక దీపావళి లాంటి పండుగ లాంటి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకని చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా ఏదైతే అమరావతి రైతులు పడిన ఇబ్బందుల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆనాడు ప్రభుత్వాలు ఏ విధంగా కర్కశంగా వ్యవహరించాయి, అమరావతి ఉద్యమాన్ని ఏ విధంగా అనగదొక్కాయి, కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా వారిని వెళ్లనీయకుండా వారిని అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. పోలీసుల్లో దాష్టికం అయితే ఆనాడు చెప్పలేనిది అని ఆనాడు కష్టాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విధంగా అమరావతి పడిన కష్టాలు, రైతులు పడుతున్న కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోయే అవకాశం ఉంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఏ విధమైన కుట్రలో కుతంత్రాలు చేసినా అమరావతి నుంచి కూడా కదిలించలేరని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలను కూడా తీవ్రస్థాయిలో చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి నుంచి కూడా కదిలించలేని పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ సహకారంతో ఈ బిల్లు పాస్ అవుతుంది. అందరూ కూడా కేంద్రానికి కూడా కృతజ్ఞతలు తెలపాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.